మీకు తెలుసా, బాడీ షేమింగ్ అనేది 90% ఇంట్లో నుంచే ఓన్ పీపుల్ నుండే స్టార్ట్ అవుతుంది. పేరెంట్సే పిల్లల్ని అరే లడ్డుగా, అరే బక్కోడా ఇలాంటి ట్యాగ్స్ ఇస్తుంటారు. అవుట్ ఆఫ్ లవ్ అనుకున్నా ఇది ఇంటి వరకు నార్మల్ గానే ఉంటుంది, బట్ బయట ప్రపంచం అలా ఉండదు కదా. డ్యూ టు ఎనీ రీజన్ ఒక పర్సన్ లావుగా ఉన్నా లేదా సన్నగా ఉంటే ఇతరులకి బాడీ షేమింగ్ చేయడానికి లేదా వాళ్ళపైన జోక్స్ చేయడానికి రైటే లేదు. నెగిటివ్ కమెంట్స్ పాస్ చేసి నవ్వుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది మీకోసం ఫన్ గానే అనిపిస్తుంది, కాకపోతే చాలా సార్లు బాడీ షేమింగ్ వల్ల ఆ పర్సన్ యొక్క కాన్ఫిడెన్స్, ఎమోషనల్ హెల్త్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మెయిన్ థింగ్, ప్రెగ్నెన్సీ తర్వాత ఉమెన్ చాలా మంది లావుగా అవుతారు. అది హెల్త్ కి సంబంధించిన ఇష్యూ. దీనిపైన కూడా కొందరు ఎగతాళి చేస్తారు. ప్లీజ్, ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఇకనైనా మారండి. ఇంట్లో పిల్లలకి దీని గురించి తెలియజేయండి. ఇతరుల హెల్త్ ఇష్యూస్ ని, ఎమోషన్స్ ని బాడీ షేమింగ్ ద్వారా ఫన్ చేయడం అనేది నాట్ యాక్సెప్టబుల్. అండ్ ప్లీజ్, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేశారో, మీ పైన జోక్స్ వేసారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ వచ్చే జనరేషన్ అయినా ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉంటారు.